నమస్తే, నేను మధు. జగన్మోహన్ రెడ్డి తమిళనాడుకు ఎందుకు వెళ్లారు? అక్కడ ముఖ్య నాయకులను ఎందుకు కలిశారు? అయితే అక్కడ ఒక వివాహానికి హాజరైనట్టు తెలుస్తోంది. అయితే ఆ వివాహం గురించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎవరిది ఆ వివాహం? ఆ వివాహంలోని వ్యక్తులకు జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, జగన్మోహన్ రెడ్డి తమిళనాడులో చెన్నైలో ఒక పెళ్లికి హాజరైనట్టు తెలుస్తుంది. అంటే వారికి సమీప బంధువు అని కూడా తెలుస్తుంది. ఎవరు మేడం వారు? అయితే ఆ యొక్క పెళ్లిలోనే ప్రముఖులను కూడా కలిసినట్టు తెలుస్తుంది. ఎవరెవరిని కలిశారు? నిన్న వైఎస్ సునీల్ కుమార్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి పెదనాన్న కొడుకు, అతని కొడుకు సాహిల్కిను తర్వాత అరుణాచల మురుగప్ప వాళ్ళ కూతురు వేదిక మయ్యమ్మ తోటి పెళ్లి జరిగింది. ఇది చాలా గ్రాండ్ పెళ్ళి అనమాట, చాలా రిచ్ పెళ్లి కూడా చెప్పచ్చు మీరు. దీనికి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు, భారతీరెడ్డి హాజరయ్యారు, తర్వాత వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు, సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. వీటన్నిటికీ మించి టీవీకే పార్టీ ఏదైతే ఉందో టీవీకే పార్టీ విజయ్ కూడా హాజరయ్యారు. తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరయ్యారు. తర్వాత వీళ్ళెవరు హీరోలు సూర్య కార్తీ కూడా హాజరయ్యారు. అయితే అందరితోటి చాలా బాగా ఉన్నాడు. చిదంబరం కొడుకుతో కూడా ఈయన చాలా బాగా సన్నిహితంగా మాట్లాడారు, కార్తీ చిదంబరంతో, ఎవరు జగన్మోహన్ రెడ్డి. అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువసేపు ఆయన గడిపింది టీవీకే పార్టీ విజయ్ తోటి. తర్వాత మురుగప్ప చెట్టియార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా పెద్ద బిజినెస్ అన్నమాట. వాళ్ళకి మొత్తం ఒక 29 కంపెనీలు ఉంటాయి, 85,000 కోట్ల బిజినెస్ ఉంది. అంటే 1,00,000 కోట్ల దాకా వాళ్ళ బిజినెస్ ఉంటుంది. సో ఇందులో చోళమండలం ఫైనాన్స్ ఇట్లా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఉంటాయి మీకు. సో వాళ్ళ మనవరాలు వేదిక మయ్యమ్మని ఈ సాహిల్ చేసుకున్నారు. సో నిన్న మీరు కనుక చూసారంటే బయట చాలా హడావిడి జరిగింది. సేమ్ ఆ పిల్లలు మీరు ఆ వీడియోస్ చూస్తుంటారు, జై జగన్ జై సీఎం అంటూ అరవడం, చాలా గుంపుగా వాళ్ళు వచ్చేసి. కానీ అదే వాయిస్లు అండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఏ వాయిస్లు అయితే వినిపిస్తాయో అదే వాయిస్లు నిన్న వినిపించాయి. వాళ్ళు కనిపించారు మనకి. అంటే చాలా క్లియర్గా క్లోజ్గా వాళ్ళని మనం నిన్న చూడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది. అంటే నేను అనేది, జగన్మోహన్ రెడ్డి ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే 29 నాటికి అంత మంచిది. అంతేగాని ఇదే టెక్నిక్ ప్రతి చోట ఉపయోగిస్తే చీప్గా ఉంది అది. ఇప్పుడు చెన్నై వెళ్ళి ఆ విధంగా చేయటం అనేది చూడటానికి చాలా ఎబ్బెట్టుగా ఉందిగా. ఆయన చక్కగా ఒక డిగ్నిఫైడ్గా వెళ్ళి వచ్చేస్తే సరే, ఆయన తర్వాత ముఖ్యమంత్రి అవుతారా అవ్వరా, ఎమ్మెల్యే అవుతారా అవ్వరా, ఇవంతా అనవసరం. ఒక జగన్మోహన్ రెడ్డిగా మాత్రం మనం మాట్లాడుతున్నాం. తర్వాత అమ్మాయి చాలా ఎమోషన్ అయింది, మీరు చూసారో లేదో వీడియో. పెళ్లి కూతురు వేదిక మయ్యమ్మ ఇమోషన్ అయ్యారు ఆవిడ, అంటే జగన్ని చూసి. అంటే ఎంతైనా రిలేషన్ కదండి. ఇప్పుడు పెనుమావ గారు అవుతారా ఏదో కదా. ఏదేమైనా నిన్న చాలా అంటే బాగుంది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం, ఇంత సందడి నెలకొనడం, ముఖ్యంగా అసలు ఇప్పుడు టీవీకే పార్టీ ఏదైతే ఉందో అది మరి రానున్న రోజుల్లో ఏఐడిఎంకే తోటి కలవదు అని అంటున్నారు, బీజేపీతో కలవదు అంటున్నారు. మరి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందా? కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం వల్ల జగన్కి ఏమైనా అడ్వాంటేజా? ఎందుకు అంతసేపు మాట్లాడారు అంటే రాజకీయ కారణాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒక పెళ్లి అనేది రాజకీయాలకు కూడా వేదిక అయిందా, అది మనం ఆలోచించాల్సింది. సో వేదిక పెళ్లి రాజకీయాలకి వేదిక అయింది, అది మనం చెప్పుకోవాల్సింది. సో ఏది ఏమైనా నిన్న ఇంతమంది కలవటం, ముఖ్యంగా కార్తీ తోటి సూర్యతోటి ఆయన ఆలింగనం చేసుకుని మరీ మాట్లాడారు. తర్వాత అసలు విజయ్ తోటి ఏం మాట్లాడుంటారు, అంతసేపు ఏం చర్చించారు? అంటే రాజకీయాల గురించి చర్చించారా? ఒక సీఎం ఆస్పిరెంట్ కాబట్టి అతనికి ఏమన్నా మంచి విషయాలు చెప్పాడా ఈయన కూర్చుని? ఈ రకంగా వెళ్ళు, ఈ రకంగా వెళ్ళు, ఏమంటారు, ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వు అని ఏమన్నా చెప్పారు? అది కాక త్వరలోనే తమిళనాడులో ఎలక్షన్స్ రావు. అదే అందుకే చెప్తున్నా, దానికోసం ఏమన్నా వీరిద్దరు చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయి? అదే తెలియదు, దట్స్ వాట్. ఎందుకంటే ఇక్కడ ఇంకొక మీకు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను, విజయ్ క్రిస్టియన్ కాబట్టి అంటే ఆ రకంగా కూడా సాన్నిహిత్యం ఉందా వీళ్ళకి? సో రేపొద్దున అవసరమైతే ఒకవేళ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే జగన్ వెళ్ళి ప్రచారం చేస్తారా తెలియదు మనకి. అంటే ఏమైనా ఆలోచించవచ్చు, ఏమైనా అవ్వచ్చు, తప్పులేదు అందులో. ఇప్పుడు మీకు
తీసుకుంటే కనుకైతే తమిళనాడు అసెంబ్లీలో 12 మంది తెలుగు వాళ్ళు ఉన్నారట, ఎంపీలు కూడా 4-5 ఉన్నారు. సో నెక్స్ట్ అసలు వాళ్ళు డిఎంకేని అడగబోతున్నారని వినిపించింది, మనకు తెలియదు డిప్యూటీ సీఎం పొజిషన్ మాకు ఇవ్వాలని. కమ్మ వాళ్ళే వాళ్ళు కూడా, అది కూడా. అందుకని తెలుగు వాళ్ళ ప్రాబల్యం చాలా ఎక్కువ ఉంది. ఒకప్పుడు మనం 45 to 50% ఉండేవాళ్ళం, ఇవాళ 20% అంటున్నారు. కానీ తప్పు, ఎందుకంటే తెలుగు వాళ్ళందరినీ వాళ్ళ పేర్ల చివరి అన్న అనేది చేర్చేసి, ఇప్పుడు రాముడు రామ అని ఉంటుంది అనుకోండి, రామన్ చేసేస్తారు. సో వాళ్ళు తమిళియన్స్ గానే వాళ్ళని అక్కడ నోట్ చేసేస్తున్నారు. కొంతమంది ఇంట్లో తెలుగు మాట్లాడతారు, బయట తమిళ్ మాట్లాడతారు. ఈ వేరియేషన్ మాత్రం తెలుగు వాళ్ళు గుర్తించి మా పేర్లు మార్చకండి అని రిక్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే రేపొద్దున ఎన్నికల్లో తెలుగు వాళ్ళు చాలా కీలక పాత్ర పోషించనున్నారు. అందుకని ఇవాళ టీవీకే విజయ్తో జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అనేది విజయ్కి ఎంతవరకు కలిసి వస్తుంది అంటే, తెలుగు ఓట్లు విజయ్ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఏమైనా సాధించాలనుకుంటున్నారా, అక్కడ మీరు ఆలోచించాలి. ఎందుకంటే మతపరంగా కూడా ఇద్దరు ఒకటే కాబట్టి. ఇప్పుడు రాజకీయాలు అనేవి దేనికైనా వేదిక అవుతున్నాయండి. సో పెళ్లికి వెళ్ళటం అనేది ఒక సాకు, అంటే 2 పుణ్యం పురుషార్థం అన్నట్టుగా. అటు పెళ్లి కూతురిని ఆశీర్వదించినట్టుంటుంది పెళ్లి కొడుకు, నేను మరో పక్క రాజకీయం కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా ప్లాన్ చేసి వెళ్ళారా అనేది చూడాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ఇక్కడ కూడా మెజార్టీ లేదు మేడం. సో ఒకవేళ విజయ్ గనక జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపితే మరి టీవీకే పార్టీ పరిస్థితి ఏంటి మేడం? అంటే మనం చెప్పలేమండి. ఇప్పుడు అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ గెలిచారా? ఇప్పుడు 14లో ఆయన పోటీ చేయలేదు, 19లో ఆయన తెలుగుదేశంతో వెళ్లకుండా విడిగా వెళ్ళారు. వెళ్ళటం సిపిఐ వాళ్ళతో కలిసినట్టున్నారు. దానివల్ల ఏమైంది, నష్టపోయాడు ఆయన. కానీ నష్టాన్ని ఆయన పూడ్చుకున్నాడు. కాబట్టి రాజకీయాలు అనేవి మనం నేను వెంటనే గెలిచేస్తాను, ఇన్ని సీట్లు కొట్టేస్తానని కాకుండా ఒక ఎంట్రీ పాయింట్గా భావిస్తే కనుకైతే తక్కువ సీట్లు వచ్చినా ఫ్యూచర్లో ఏమో మనకు తెలియదు, ఏమైనా జరగచ్చు. కాకపోతే ఏంటంటే విజయ్ లాంటి వాళ్ళు నేర్చుకోవాల్సింది, ఇప్పుడు ఆయన ఏవో కొన్ని వెహికల్స్ ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడు, ఆ ట్యాక్సులు కట్టలేదు, దాని మీద కోర్టుకు వెళ్ళాడు. కోర్టు ఇప్పుడు తీర్పు రిజర్వ్ చేసింది. కాబట్టి అలాంటి పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది. అవును, కానీ ఇట్లాంటి వాళ్ళతో కూడా చేతులు కలుపుకోకుండా బాగుంటుంది. అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మీకు మంచి జరగాలంటే మంచి జరుగుతుంది, కాదు అనుకుంటే ఏమైనా జరగచ్చు. ఎలాగో సోలోగా వెళ్దామని అనుకుంటున్నారు విజయ్ గారు, ఇటు బీజేపీతో గానీ ఇటు ఇంకొక పార్టీతో గానీ కలవకోకుండా సోలోగా. అదే అందుకే ఈయన సోలోగా ఈయన కూడా వెళ్ళాడు కాబట్టి సింహం సింగిల్ గానే వస్తుంది, మాట తప్పను మడమ తిప్పను అన్నాడు కాబట్టి ఒకవేళ ఈయనతో మాట్లాడాడేమో, చూద్దాం ఏం జరుగుతుంది. మరి వెయిట్ చేసి చూద్దాం. ఈ యొక్క పెళ్లి వేదిక మరి రాజకీయాలకు వేదిక అయిందా, అక్కడ ఎటువంటి చర్చలు జరిగాయి, మరి రానున్న రోజుల్లోనే ఈ వార్తలు వైరల్ అవుతాయి. మరి ఎందుకంటే వాళ్ళు అఫీషియల్ గా ప్రకటించాలి కాబట్టి వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.